నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు పేదవారి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బును, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, కమిటీ సభ్యులు, మహిళల అభిమానులు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన జాయింట్ బిర్యానీ ఇండియా జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు పంపిణీ చేశారు. అదేవిధంగా కాకినాడ రూరల్ మండపాక నాగబాబు టీం గుంటముక్కల కామేశ్వరరావు వారి కుమార్తె ఏర్పాటు చేసిన దుప్పట్లు పేదలకు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి బాటలో నడుస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ సబజన ఫౌండేషన్ కమిటీ సభ్యులు మండపాక వీరవంగడ సత్యనారాయణ, అన్నపూర్ణ కుమారి, ఝాన్సీ, భారీ ఎత్తున మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ మండపాక సుబ్బు గారు ఆధ్వర్యంలో ఈ న్యూ ఇయర్ సందర్భంగా పేద ప్రజలకు అన్నదానము, వస్త్రదానము చేయడం జరిగింది. కాకినాడ ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర మహిళా లోకానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరిన రాష్ట్ర కమిటీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రమంతా ప్రజలు సుభిక్షితంగా ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ బత్తుల సూర్యప్రసాద్, అడపా జగదీష్, మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్ రాష్ట్ర కమిటీ అంతా ఈరోజు మరి నన్ను సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఉగాది నుంచి ఈ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ 175 జిల్లాల్లో కూడా విస్తృతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో, ఎన్నో పథకాలతో ముందుకు వెళ్తున్న తీరు అమోఘం. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.